వెల్కమ్ టు వై న్యూస్. నేను మమతా. పట్టణ సుందరీకీకరణతో పాటు లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు కోరుకునే సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్యకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఇవాళ పట్టణంలోని 6 నుంచి 10వ వార్డులకు సంబంధించి అమ్మాజీపేట సచివాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శాంతి భద్రతల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించగా అంతా స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందని, ప్రశాంతతకు నిలయంగా సుపరిపాలన అందుతుందని ప్రజలు బదులిచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సామాజిక సమస్యలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ప్రజా వినతులను అందజేసిన ఆమె సత్వర పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్కు వచ్చిన సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులను జవాబుదారీ చేస్తున్నామన్నారు. అనంతరం మీడియాతో యనమల దివ్య మాట్లాడుతూ తాను బాధితులు స్వీకరించినప్పటి నుంచి పట్టణంలో సుమారు 40 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. శానిటేషన్ మెరుగుదలకు 70 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. డంపింగ్ యార్డ్ కోసం 2.5 ఎకరాల భూసేకరణ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. తుని పట్టణ అభివృద్ధిలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భాగస్వామ్యంతో అండర్ పాస్, అండర్ డ్రైనేజీలు చేపడతామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, నర్సింగ్ కాలేజ్తో పాటు మరికొన్ని పథకాలను సాధించి ప్రజల ఆంక్షలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గాంధీ సత్రం చైర్మన్ కొండల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు దంతులూరి శివరామకృష్ణరాజు, కోడూరి శివసురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అద్దేపల్లి జానకి, బాలాజీ, సాపిరెడ్డి రాంబాబు, పరవాడ తాతబాబు, కౌన్సిలర్లు వాసంశెట్టి శ్రీను, మంతిన గోవిందరాజులు, సూరిశెట్టి సుభద్రాదేవి, మొల్లేటి ప్రభావతి, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లురాజు, మామిడి దాసు, కర్రి శివ, దేశవశెట్టి సత్యబాబు, దండెం నాగు, చొప్పా సత్యనారాయణ, చందక భాస్కర్రావు, గొర్ల సాయిబాబా, పాలిక శ్రీను, పూడి సత్యవేణి, తిరుమలనేడి చిన్న, ఏనుగుల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ తుని టౌన్ లో 6th to 10th వార్డ్ మన ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రైన్, ఎక్కడైనా కల్వర్ట్ గానీ, అలాగే ఈ తుప్పలు అవి తీయించడం గానీ, అదే మెయిన్ ప్రాబ్లమ్స్. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన మనం ఆల్రెడీ తుని టౌన్ కి దాదాపుగా డీసిల్టేషన్ కి 70 లక్షలు ఖర్చు చేస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా డబ్బులు తీసుకొచ్చి తప్పకుండా డీసిల్టేషన్ కార్యక్రమం గానీ, రోడ్లు వేయడం గానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. అలాగే మన ఇప్పటి వరకు తుని నియోజకవర్గానికి తుని టౌన్ కి వచ్చేసి మనం 40 కోట్ల వరకు పనులు చేపడుతున్నాము. ఈ 40 కోట్ల కొంత పని పూర్తయింది, కొంత పని కొనసాగుతుంది. అలాగే ఫ్యూచర్ లో చేయబోయే పనులు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య మన కలెక్టర్ గారు కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్ కి కూడా, డంప్ యార్డ్ ఎక్విజిషన్ కి కూడా మనకి ఈ మధ్య నోటిఫికేషన్ కూడా మన కలెక్టర్ గారు రిలీజ్ చేశారు. దాదాపు 2.5 acres ల్యాండ్, అది 3 కోట్ల ఎస్టిమేషన్ తోటి మన నోటిఫికేషన్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా. అలాగే STP 15 ఫైనాన్స్ కి కూడా ఈ పని కూడా మనం త్వరలో చేపడుతున్నాము. అలాగే మొన్న 23న సీఎం గారితో జరిగిన మీటింగ్ లో మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఏదైనా మేజర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా ఉంటే తప్పకుండా DPR రెడీ చేయండి మేడం అని చెప్పారు. వారు కూడా మన తుని అండర్ పాస్ కి కానీ, అలాగే తుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ DPR రెడీ చేస్తాం సార్ అని చెప్పాము. వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మనము ఈ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవాళ దీని అంతా బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా మన గవర్నమెంట్ మన ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పనిచేస్తుంది. ఇవాటి రోజున ఇవాళ మన మీద యనమల కుటుంబం నాయకత్వం, అలాగే యనమల కుటుంబం మీద నమ్మకంతో ఇవాళ మనం ఇన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ తుని టౌన్ లో దాదాపు 40 కోట్లు పెట్టి మనం ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి పనులు చేపడుతున్నాము. అలాగే మన తుని టౌన్ పెన్షన్స్ కి వచ్చేసి ప్రతి నెల 2 కోట్లు అవుతుంది తుని టౌన్ పెన్షన్స్ కి వచ్చేసి. అలాగే డ్వాక్రా గ్రూప్ రుణాలు వచ్చేసి 71 లక్షలు. అలాగే మన CMR చెక్కులు కూడా 10 లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు కూడా. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. గత 10 ఏళ్లలో మనకు అసలు ఎన్నడూ ఇంత అభివృద్ధి జరగలేదు, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఒక 14 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది అని చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చిన్న చిన్న జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కడా తగ్గట్లేదు. అలాగే మన ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే కూడా గత 10 ఏళ్లలో అసలు ఈ అప్పటి ప్రభుత్వం పాలనలో, వైసీపీ పాలనలో చాలా దారుణంగా ఉండేది. ఇవాళ మన ఈ లీగల్ సిస్టమ్ గానీ, లా సిస్టమ్ గానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రజలంతా కూడా అసలు ఎక్కడా కూడా లా ప్రాబ్లం అసలు నాకు ఇప్పటి వరకు వచ్చిన 14 నెలల్లో ఇప్పటి వరకు అసలు లా ప్రాబ్లం అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. ఎవరు కూడా ప్రజా దర్బార్ లో వచ్చి వీళ్ళు వేధిస్తున్నారండి, వాళ్ళు వేధిస్తున్నారని నాకు అసలు ఎక్కడా కూడా చెప్పలేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తుని ఎప్పటిలాగానే 10 ఏళ్ల ముందు ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అలానే కొనసాగుతుందని చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మనం సూపర్ 6 ప్రోగ్రామ్ చూసాము. మనం ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 హామీలు అవన్నీ కూడా వచ్చిన 14 నెలల్లోనే ఒకే నెలలో 2 హామీలు ఇవ్వడం జరిగింది. ఇది అసలు ఒక రికార్డు కూడా. ఇన్ని హామీలు ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటి, సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదం ఇవాళ మొన్నటి వరకు సంవత్సరం సుపరిపాలనలో ప్రజలందరూ కూడా ఎక్సలెంట్, ఇది చాలా మంచి ప్రభుత్వాన్ని నినాదం ఇచ్చారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి శ్రీశక్తి ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లగానే ప్రతి ఒక్క ప్రజలు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అని వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఇవాళ రోజున. అలాగే ఇలాంటి మంచి పనులు, మన తుని టౌన్ ని అభివృద్ధి చేసే పనులు ఎన్నో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో, ఈ 14 నెలల్లోనే మనం ఇన్ని చేసుకొచ్చాము. రానున్న సంవత్సరాల్లో ఇంకా బాగా చేస్తామని ఒకసారి చెప్పుకుంటాను మీ అందరికీ కూడా. జై హింద్, జై తెలుగుదేశం.